జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత ధర్నా చేశారు. ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. సన్న రకాలకే బోనస్ ఇస్తామంటే రైతులను మోసం చేయడమేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షునిగా ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాల్కి ఇస్తున్నారో వరి ధాన్యానికి అది ఇవ్వాలని, రాహుల్ గాంధీ గారు జగిత్యాల వేదికగా చెప్పిన మాటలు, జీవన్ రెడ్డి గారు తెలుగులో అనువాదం చేసిన మాటలు 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ఇస్తానని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు కూడా సరైన సమయానికి ఇవ్వని ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో రైతులందరి పక్షాన మేము నిలదీస్తూ వచ్చే వర్షాకాలం పంటకు ఇమ్మీడియట్గా రైతు 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా మోసం చేసేది. కౌలుదారులకు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది కూడా మోసం చేసేది. ఇవన్నిటి పోగా రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇవాళ సెంట్రల్లోకి వస్తే సమయానికి లారీలు రావట్లేదు. తీసుకుపోయినవి కూడా ప్రతి క్వింటాలకు 3 నుంచి 5 కిలోల వరకు అక్కడ కరువు కింద తీసేస్తూ ఉన్నారు. దీనివల్ల రైతన్నలు పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నది. మరి గతంలో ఏదైతే యాసంగిలో ఉన్నారో అందులో ఒక 20% తక్కువ ప్రభుత్వం ఈ సందర్భంలో పొందింది. అంటే రైతులకు ప్రభుత్వం మీద నమ్మకం పోయి, విశ్వాసం పోయి ఈరోజు ప్రైవేట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది ప్రభుత్వం.